బాగా స్పీడ్ పోతుంది. వాళ్ళు ఎంతమంది కూర్చున్నారు? బాగా స్లో నీళ్ళు ఎక్కుతారు. వెల్కమ్ టు మై ఛానల్ వరప్రసాద్ వరం. హాయ్, హలో ఆల్ ఆఫ్ యూ. సో ఇది మన లోయర్ మాన డ్యామ్ దగ్గరకు వచ్చాము ఈరోజు. సో వాటర్ డ్యామ్లో అయితే ఫుల్ వాటర్ ఉంది. ప్రజెంట్ పబ్లిక్ కూడా బాగా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బోటింగ్ నడుస్తుంది వాటర్లో, చూడండి. ఇది స్పీడ్ బోటింగ్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు బోటింగ్ చేయడానికి పబ్లిక్. జున్ను నిలబడ్డారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బోటింగ్ స్టార్ట్ అయింది. అయితే మామూలుగా స్పీడ్ బోటింగ్ వచ్చేసి 350 నలుగురు వెళ్ళొచ్చంట. అది లాంచ్ ఇప్పుడు వెళ్తుంది చూసారు ప్రస్తుతానికి. దానికి వచ్చేసి ప్రజెంట్ మీకు వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపాయలు తీసుకుంటారు. చూసారు ఎంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. కంప్లీట్లీ చాలామంది వచ్చారు డ్యామ్ మీద. ఈరోజు సండే కనుక సండే ఫుల్ బిజీగా ఉంది. సో ఇదేమో లాంచ్ అనమాట. ఇందులో వెళ్తే 50 రూపీస్ ఈచ్. ఇందులో అయితే ఒకరికి 350 రూపాయలు అనమాట. సో మొదటిసారి మన కన్మ డ్యామ్లో బోటింగ్కి దిగుతున్నాం అనమాట, స్పీడ్ బోటింగ్. జున్ను కూడా ఫస్ట్ టైం. ఓకే, సో ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా బోట్ వెళ్ళిపోయింది. ఇక్కడ లాంచ్ ఉంది, దీనికి 50 రూపీస్. స్పీడ్ బోటింగ్ ఏమో నలుగురికి 350 అంట. ఫస్ట్ నేను 300 చెప్పాను, 300 కాదు. సో టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. ఇంకా వెళ్తుంది, కొద్దిసేపట్లో వచ్చి ఇక్కడ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లాంచ్ స్టార్ట్ కాబోతుంది. కింద చూడండి స్టార్ట్ అయింది. కింద లోపల ఫ్యాన్ తిరుగుతూ వెళ్ళిపోతుంది. సో అక్కడ పెట్రోల్ అయిపోయింది కదా, అక్కడికి వెళ్తుంది అన్నమాట ఇప్పుడు. ఫ్రెండ్స్ మొదటిసారి బోటింగ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మొదటిసారి డ్రైవింగ్, మొదటిసారి వెళ్తున్నా చూడండి. చిన్న బోటింగ్. కొంచెం ఒకసారి అడ్వెంచర్ లెక్క ఉంటుంది కొంచెం. మొదటిసారి కష్టాల్లో బోటింగ్ కొంచెం ఎక్కువ తిండికి అయిపోయింది. ఎక్కువ స్పీడ్ బోటింగ్ కంప్లీట్లీ. ఫుల్ కటింగ్స్ అవుతాయి. సో స్పీడ్ బోటింగ్ చేస్తే మాత్రం కటింగ్ చేస్తే బాగుంటుంది. సో వీ రీచ్ అవర్ డెస్టినీ. అమ్మ మొదటిసారి ఎట్లా అనిపించిందమ్మా? సో మంచిగా తీసుకెళ్ళాడు, థ్యాంక్ యూ. సో దగ్గరకు వచ్చేసాము ఫైనల్గా. సో మా మొదటి బయటికి రోడ్ రైడింగ్ చేశాడు భవిన్ను.
వచ్చేసి ఎట్లా అనిపించింది నీకు ఎట్లా అనిపించింది అమ్మేది అమ్మ ఎట్లా అనిపించింది భయం అనిపించిందా సో మొదటిసారి ఎంజాయ్మెంట్ అనమాట యాక్చువల్గా చాలా థ్రిల్లింగ్ పోతేనే మంచి అనిపిస్తుంది లాంచ్ కంటే ఫ్రెండ్స్ మేము బయటకు వెళ్తున్నాము ఆ బోట్ అవుతుంది యాక్చువల్గా 5 వచ్చాము కానీ 4 వెళ్ళాను అనమాట అక్కడ స్పీడ్ బోటింగ్ 4 అయితే మా బాబాయ్ రాలేదు మాతో సో మళ్ళీ పోదా మరి ఒక్కనే అమ్మా మళ్ళీ ఇలా పోతారా మళ్ళీ సో ఇంట్లో పోదాం అనుకుంటున్నాం మరి చూద్దాం ఇంట్లో పోదామా సరే డబల్ అట మళ్ళీ స్పీడ్ బోటింగ్ అయిపోయింది ఇది జున్ను నీకు ఎట్లా అనిపించింది బోటింగ్ మంచి అనిపించిందా జున్ను మూడులో లేదు వాటర్ అంటే ఇష్టం లేదు జున్నుకు జున్ను మళ్ళీ ఒకసారి అడుగుదాం జున్ను నీకు ఎట్లా అనిపించింది బోటింగ్ థ్రిల్లింగ్ అనిపించిందా సూపర్ అనిపించిందా ఓకే భయపడ్డావు నువ్వు భయపడలేదు జున్ను కూడా భయపడలేదు అంటే అర్థం చేసుకోండి ఎంత మంచిగా ఉంటుందో బోటింగ్ అనేది కదా చూసేవాళ్ళకి భయం అనిపిస్తుంది కానీ అందులో పోయేటోళ్ళకి ఏం భయం అనిపించదు అనమాట మా కారు కనిపించకుండా అయిపోయింది డ్యామ్ మీదకి వచ్చిన తర్వాత అంటే మేము వచ్చినప్పుడు ఏంటంటే వెహికల్స్ కారు లేకుండే ఇప్పుడు చూసారు కదా లైన్ కట్టినాయి కార్లు అక్కడెక్కడో ఉన్నాయి ఎక్కడ ఉంది మన కారు దూరం ఉంది సో మేము కారు అక్కడ పార్క్ చేసి నడుచుకుని వస్తున్నాం అనమాట ఓకే ఓకే కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సో మా కార్ ఇక్కడ పార్క్ చేసామన్నమాట కదా డ్యామ్ గేట్ల నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా కంప్లీట్ ఫుల్ పబ్లిక్ వచ్చారు సో మనకి బోటింగ్ చేసిన తర్వాత ఇది సో ఈరోజు ఇలా జరిగిందనమాట ఆ బోటింగ్ సో వీడియో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి